మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనము గమనించినట్లయితే, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నా కృపకు పాత్రుడు కాడు. యేసుక్రీస్తు వారు లేఖన భాగములలో ఆయన మాట్లాడిన మాటను మనము శ్రద్ధగా గమనించినట్లయితే, ప్రభు సెలవిస్తున్నటువంటి మాట చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. యేసుక్రీస్తు వారి యొక్క సిలువను గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. సిలువ అని అనగానే మనకు గుర్తుకొచ్చేది, జ్ఞాపకం వచ్చేది, ఆ యొక్క రీతిని మనము చూసినట్టయితే ఎందుకు సిలువ గురించి ప్రభు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు అన్నటువంటి మాటను మనము గమనించినట్లయితే, ఈ లోకస్తులలో భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుషునికి తెలుసు సిలువ గురించి. సిలువ అనగానే దానిని యేసుక్రీస్తు వారికి ప్రతిపాదిస్తూ ఉంటాం. ఎందుకంటే భూమి మీద ఏ మనుష్యుడు కూడా సిలువను గురించినటువంటి వార్త విన్నప్పుడు ఆ సిలువను చూడగానే యేసు ప్రభు మనకు జ్ఞాపకం వస్తుంటాడు. అయితే ప్రభువే ఇక్కడ ఒక మాట సెలవిస్తున్నాడు, సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించమని ప్రభువు తన యొక్క మాటలలో సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం సిలువ గురించి గమనించినట్లయితే, యేసు ప్రభు వారిని ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన కాలములో ఒక మానవుడు తన జీవితంలో ఏ రీతిగా జీవించాలనో ప్రభువు తన మాటల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా మానవుడు భూమి మీద దేవుడు తనకిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని ఈ భూమి మీద కొనసాగించాలి అన్నటువంటి రీతిని ప్రభువు ఈ 33.5 సంవత్సరాల జీవిత కాలము ఆయన చూపించాడు. అయితే ఆయన జీవించిన కాలము మనుషుని యొక్క పరిపూర్ణత ఎప్పుడు చేయబడిందంటే, యేసుక్రీస్తు వారు ఆ సిలువలో ఆయన తన్ను తాను అప్పగించుకున్నప్పుడు, సిలువ వేయబడినప్పుడు మానవుని యొక్క జీవితాన్ని ప్రభువు ఆ సిలువలో పరిపూర్ణత చేశాడు. అంటే పరిపూర్ణత అంటే మనకు చాలామంది అనుకుంటాము, పరిపూర్ణత అనగానే ఒక మనిషి ఈ లోకంలో 100 ఏళ్ళు బ్రతికితే అతని పరిపూర్ణత మనం అనుకుంటాం. ఈరోజు పరిపూర్ణత గురించి మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు మానవుని యొక్క జీవిత పరిపూర్ణతను, అంటే మనుషుడు భూమి మీద బ్రతికినంత కాలంలో కూడా యేసు వలె జీవించాలి అని ఆయన సిలువలో చూపిస్తూ ఉన్నాడు. చాలామందిలో ఉన్నటువంటి ఆ యొక్క భావన ఏంటంటే, భూమి మీద బ్రతికినంత కాలము వారికి ఇష్టమైన రీతిలో బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. వారి మనసులో ఉన్న ఆలోచనలను బట్టి, వారి హృదయ కోరికలను బట్టి వారు జీవితాన్ని కొనసాగించుకోవాలి అని చాలామంది కూడా వారి యొక్క భావన ఉంది. ఏ రీతిగానైనా సరే భూమి మీద బ్రతికినంత కాలము సుఖముతో సంతోషముతో బ్రతకాలా అన్నటువంటి ఆశ కలిగి ఉంటారు. అయితే ప్రభు సెలవిస్తున్న మాట, ఈరోజు చాలామంది కూడా భూమి మీద జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది
యేసు ప్రభును వెంబడించాలి అని ఆశపడుతూ ఉన్నారు, వెంబడిస్తూ ఉన్నారు. ఈ వెంబడించే వారిని, యేసు ప్రభువును వెంబడించాలి అంటే ఆయన అనుసరించి బ్రతకాలి అని అనుకున్న వారికి ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవడైనాను ఆయన్ను వెంబడించాలి అంటే ఏం చేయాలంట? తన సిలువను ఎత్తుకొని వెంబడించాలంట. ప్రభు ఇక్కడ చెప్తున్న మాట చూడండి, తన సిలువను ఎత్తుకొని. అంటే ఇక్కడ యేసు ప్రభు సిలువ ఎత్తుకోమని కాదు ఇక్కడ సెలవిస్తున్నది, ఎవని సిలువ వాడు ఎత్తుకోవాలి. చూడండి, లేఖన భాగంలో అంటున్నాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభును వెంబడించాలి అంటే వారి సిలువను వారు ఎత్తుకొని ప్రభును వెంబడించాలంట. ఇంతకీ సిలువను ఎత్తుకోవడము, సిలువను మోయడం అంటే ఏంటి? చాలామంది ఆ గుడ్ ఫ్రైడే ఫెస్టివల్ రోజున ఒక మ్రానుతో చేయబడిన సిలువను మోస్తూ ఉంటారు. ఇదేనా సిలువను ఎత్తుకొని నడవడం అంటే? యేసు ప్రభువును వెంబడించడము అంటే ఒక చెక్క మ్రానుతో చేసినటువంటి సిలువను భుజం మీద పెట్టుకొని వెళ్ళడమా? సిలువను ఎత్తుకోవడం అంటే? అదే రీతిగా చాలామంది ఆ పండుగ రోజు ప్రభువు ఏ రీతిగా అయితే సిలువలో వేలాడదీయబడి ఉన్నాడో ఆ రీతిగా వారు కూడా ఆ రీతిగా వేలాడదీయబడడానికి చాలామంది కూడా ముందుకు వస్తూ ఉంటారు. నాకు సిలువ వేయండి, నేను ఆ సిలువలో వేలాడతాను అని చెప్పేసి. మరొక ఆయన అయితే యేసు ప్రభు ఏ రీతిగా అయితే కాళ్ళలో చేతులలో మేకులను కొట్టించుకొని ఆయన ఏ రీతిగా అయితే ఆ సిలువ మ్రాను మీద ఉన్నాడో ఆ రీతిగా మరొక ఆయన ఇంకా ముందుకు వచ్చేసి నన్ను కూడా సిలువ వేయండి, నా కాళ్ళలో చేతులలో మేకులు కొట్టండి అని చెప్పేసి ఒక ఆయన ఆ రీతిగా కూడా సిలువ వేయించుకున్నాడు. ఇది కాదు ప్రభు చెప్తున్నది సిలువను ఎత్తుకోవడం అంటే. ఒకడు తన సిలువను ఎత్తుకొని నడవడము, వెంబడించడము, ప్రభును వెంబడించడం అంటే ప్రభు సిలువలో వేటినైతేగిన మానవునిలో కనిపించకూడదు అని అనుకున్నాడో, మానవునిలో వేటినైతే తీసివేయాలనుకున్నాడో వాటిని ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో నుండి, తన హృదయంలో నుండి, తన క్రియలలో నుండి తీసివేసుకోవడమే సిలువను ఎత్తుకోవడం. ప్రభు గమనించండి, ఆ రోజు తీర్పు దినమున యేసుక్రీస్తు వారిని ఆ తీర్పు తీరుస్తున్నటువంటి రాజు అన్నాడు, ఇతనిలో నాకే పాపము కనిపించలేదు అన్నాడు. అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దూకయ్యులు, పెద్దలు, అధికారులు ఎవరు కూడా ఆయనలో పాపం ఉంది అని నిరూపించలేకపోయారు. ప్రభు సిలువలో వేలాడదీయబడినప్పుడు అంతకుముందు ఆయన శిక్షించిన రీతిని బట్టి మనం చూస్తే గిన తన శరీరాన్ని అంతటిని కూడా గాయపరిచున్నారు కొరడా దెబ్బలతో. తల మీద ముళ్ళ కిరీటం ఉంచారు, ఎంత బాధ అండి. ముఖం మీద ఉమ్మి వేశారు, తన గడ్డమును పట్టుకొని లాగారు, అరచేతులతో కొట్టారు యేసు ప్రభువును. ఎంతగా అంటే ఆయన అంతగా శిక్షించారు. ఆ బలమైనటువంటి భారమైన బరువైన సిలువ మ్రానును ఆయన మీద ఉంచి ప్రభు చేత మోపించారు. ఆ యొక్క కపాల స్థలం అనేటువంటి గొల్గతా కొండ మీద తీసుకొని వెళ్ళి ఆ సిలువ మ్రాను మీద పడుకోబెట్టి కాళ్ళల్లో చేతులలో మేకులు కొట్టి భూమికి ఆకాశానికి మధ్యలో ప్రభువును వేలాడదీశారు. చనిపోయాడా లేదా అని ఒక పెద్ద ఈట తీసుకొని వచ్చి బల్లెమును ఆయన డొక్కన పొర్చారు. ఎంతగా శ్రమ పెట్టారంటే అంతగా ప్రభువును ఆ దినకాలములలో ఆయన్ను శ్రమ పెట్టారు. ఆ శ్రమనంతా భరించినది ప్రభు. ఎందుకంటే ఆ సిలువలో ఆయన పడిన శ్రమలలో, ఆయన పొందిన దెబ్బల చేత,
ఆయన కార్చిన రక్తము చేత మానవుని మీద ఉన్నటువంటి భారమంతా తీసివేయాలి అని, మనుషుని మీద ఉన్నటువంటి పాప భారమునంతటిని కూడా తీసివేయాలి, పాప క్షమాపణ కలిగించాలి అన్న సంకల్పంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత త్యాగాన్ని చేశారు. ఈరోజు ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించాలి అంటే తన సిలువను వాడు ఎత్తుకోవాలి, వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకోవాలంటున్నాడు. ఈరోజు ప్రభువును వెంబడించడము అనేకులకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. గమనించండి, ప్రభువును వెంబడించడం అంటే ఏదో ఖరీదైన దుస్తులు వేసుకొని మందిరములలో కనిపించడం కాదు. ప్రభువును వెంబడించడం అంటే గమనించండి, అందరూ కూడా అతన్నే చూడాలి, మనుషులందరూ నేను గొప్పగా కనిపించాలి అని అనుకోవడం కాదు. ప్రభువును వెంబడించడం అంటే, ప్రభువును వెంబడించడం అంటే గమనించండి, ఏదో గొప్పగా మనుషులకు కనబడే విధానం కాదు. ఈరోజు చాలామంది కూడా ప్రభువును వెంబడించడం అంటే, ప్రభువును అనుసరించి జీవించడం అంటే ఏమనుకుంటున్నారంటే అదొక ఈ లోక సంబంధంగా ఒక గొప్ప విషయము. చాలామందిలో ఉన్న భావన ఏంటంటే ప్రభువును వెంబడించడంలో ప్రభువును చూపించడం లేదు, వాళ్ళను వారు చూపించుకుంటూ ఉన్నారు. ఈరోజు గమనించండి, వాళ్ళలో ప్రభు కనిపించడం లేదు. మనుషులు ప్రభువును వెంబడిస్తున్నప్పుడు వారిలో ప్రభువు కనిపించాలా, యేసు ప్రభు యొక్క గుణగణాలు కనిపించాలి, యేసు ప్రభు యొక్క ఉద్దేశము కనిపించాలి. నువ్వు ప్రభువును వెంబడిస్తున్నట్లయితే, ఆ ప్రభువును నీవు వెంబడించాలి అనుకున్నట్లయితే నీవు నీ సిలువను ఎత్తుకోవాలి. ఏంటి సిలువను ఎత్తుకోవడము అంటే, సిలువలో ప్రభువు అనేకమైన వాటిని సమాధి చేసేసాడు. గర్వమును సమాధి చేసేసాడు, దొంగతనమును సమాధి చేసేసాడు, దోపిడీని సమాధి చేసేసారు. గమనించండి, సమస్తమును ప్రభువు సమాధి చేసేసాడు. వ్యభిచార మనస్సును సమాధి చేసేసాడు, హంతకుల మనస్సును సమాధి చేసేసాడు. అంటే భూమి మీద సత్యమునకు విరుద్ధమైనది మనుషులలో ఏది ఉన్ననో దాని అంతటిని కూడా ప్రభువు సిలువ వేసేసాడు. ఈరోజు ఒక మనుషుడు ప్రభువును వెంబడించాలి అంటే ఆ మనుషుడు కూడా ప్రభువు వేటినైతే సిలువకు కొట్టేశాడో, సిలువలలో వాటిని ముగించి వేశాడో, అదే రీతిగా ప్రభువును వెంబడించే వ్యక్తి కూడా తన జీవితంలో ఈ లోక సంబంధమైన వాటన్నిటిని కూడా ముగించి వేయాలి. నువ్వు ప్రభువును వెంబడిస్తూ ఉంటే లోకాన్ని వెంబడించకూడదు. నువ్వు ప్రభువును వెంబడిస్తూ తిరిగి లోకాన్ని వెంబడిస్తే ఏ రీతిగా ప్రభువును నీవు పరిపూర్ణతలో విశ్వాసంలోనికి వస్తావు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో నీవు ఉంటావు. ఈరోజు అనేకులు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు, లోకాన్ని వెంబడిస్తూ ఉన్నారు. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు, నన్ను వెంబడించాలనుకోవడం అది నాకు ఇష్టమే, ప్రతి ఒక్కరు కూడా నన్ను వెంబడించాలి అని ప్రభు అనుకుంటున్నాడు. అయితే నన్ను వెంబడించేవాడు లోకాన్ని వెంబడించకూడదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, వాక్యాన్ని వింటున్న నీవు కేవలం ప్రభువునే వెంబడిస్తున్నావా, లేక లోకమును కూడా వెంబడిస్తున్నావా? ఈరోజు అనేకులు ప్రభువును వెంబడిస్తున్నాం అని అనుకుంటున్న వారు చాలామంది ఒక్క ఆదివారం మాత్రమే ప్రభువును వెంబడించేవారుగా ఉన్నారు. అది కూడా మందిరంలో మాత్రమే ప్రభువును అనుసరించేవారుగా ఉన్నారు. ఇక బయటికి వెళ్ళినట్లయితే లోకాన్ని వెంబడిస్తూ ఉన్నారు. సంఘములో ఉన్నంతసేపు, మందిర ఆవరణములలో ఉన్నంతసేపు ప్రభు మనస్సు కలిగి ఉంటున్నారు. కాస్త మందిరం నుంచి ప్రార్థన ముగించుకొని బయటికి వెళ్తే చాలు తిరిగి లోకాన్ని వెంబడిస్తూ ఉన్నారు. మరికొంతమంది సంఘములో ఉన్నా కూడా
ప్రభుని వెంబడించడం లేదు. మందిర ఆవరణంలోకి వచ్చి ఉంటారు, ఒకవైపు ప్రార్థన జరుగుతూ ఉంటుంది, ఒకవైపు వర్షిప్ చేస్తూ ఉంటారు, అయితే అందులో పరిపూర్ణంగా పాల్గొనరు. గమనించండి, వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వాక్యాన్ని వినరు. వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని ఏమాత్రం కూడా వినరు, మనసును వాక్యం మీద ఉంచరు. నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యాన్ని ఎప్పుడైతే అయినా శ్రద్ధగా విని దాన్ని మనసులోని స్వీకరిస్తావో అది ప్రభుని వెంబడించడం. వాక్యం ఒకవైపు ప్రకటిస్తూ ఉంటే నువ్వు ఏదో ఆలోచనలు చేస్తూ ఉన్నావు అనుకో, నువ్వు ప్రభుని వెంబడించలేదని. వర్షిప్ జరుగుతూ ఉన్నప్పుడు అనేకులు ప్రభువును ఆరాధన చేస్తున్నప్పుడు నీ నోటిని కూడా నువ్వు కదిలించలేని స్థితిలో ఉంటావు. దేవునిని నీ నోటి ద్వారా నీ హృదయముతో, పరిపూర్ణమైన హృదయముతో గణపరచలేని స్థితిలో ఉంటావు. ఏదో ఉన్నామంటే ఆరాధనలో ఉన్నాము అన్న రీతిగా ఉంటావు. అది ప్రభుని వెంబడించడం కాదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. కొంతమంది మందిరంలో ఉన్నప్పుడు ఎంతో భక్తిగా ఉంటారు, ఎంతో శ్రద్ధగా ఉంటారు, ఎంతో విశ్వాసంగా ఉంటారు. మంచిది, చాలా మంచిది. కానీ బయటికి వెళ్ళినట్లయితే ఆ శ్రద్ధను, ఆ విశ్వాసాన్ని, ఆ పరిశుద్ధతను అంతటిని మందిరంలోనే విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. బయటికి వెళ్ళగానే పరిశుద్ధత ఉండదు, విశ్వాసం ఉండదు, దేవుని మీద భయము, భక్తి ఉండదు. అందుకే ప్రభు ఇక్కడ తన మాటలో సెలవిస్తూ ఉన్నాడు, నన్ను వెంబడించడం అంటే ఏదో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నువ్వు నడవడం కాదు. నన్ను వెంబడించడం అంటే క్రిస్మస్ పండుగకో, గుడ్ ఫ్రైడే పండుగకో ఏదో నువ్వు ఆ రోజు భక్తిని కొనసాగిస్తే కాదు. నన్ను వెంబడించడం అంటే కేవలం ఆదివారము సంఘములో కనిపించడం కాదు. ప్రభువును వెంబడించాలి అంటే గమనించండి, నీవు ప్రభు ఏ రీతిగా అయితే జీవించాడో ఆ రీతిగా ప్రభువును మనము అనుసరించే వారముగా ఉండాలి. చూడండి, లేఖన భాగంలో ప్రభు తన సిలువను ఎత్తుకొని ఏ సమయంలో వెంబడించమంటున్నాడో, ఈరోజు అనేకులలో ఉన్నటువంటి మనస్తత్వము ప్రభు చెప్తున్న వాక్యానికి ఎంత విరుద్ధంగా ఉందో గమనించండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనమును మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో మనము లేఖన భాగాన్ని చూసినట్లయితే ప్రభు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. 23వ వచనంలో, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరినెడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు, నన్ను వెంబడించేవాడు ప్రతి దినము కూడా తన సిలువను ఎత్తుకోవాలంటున్నాడు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ప్రతి దినము సిలువను ఎత్తుకుంటున్నావా? సిలువను ఎత్తుకోవడం అంటే మీకు అర్థమవుతుందా? లోక సంబంధమైన వాటన్నిటినీ విడిచిపెట్టడం. సిలువను ఎత్తుకోవడం అంటే ప్రభువునకు విరుద్ధమైనది నీలో ఏది కనిపించకూడదు. సిలువను ఎత్తుకోవడం అంటే ప్రభువునకు ఆయాసకరమైనది మనలో ఏది కూడా ఉండకూడదు. సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించడం అంటే పరిపూర్ణమైన పరిశుద్ధతతో ప్రభువును కనపరచడం. అది ఎప్పుడు అంటే ప్రతి దినం అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఒక ఆదివారం అని ప్రభు చెప్పడం లేదు, ఒక పండుగలకు అని ప్రభు చెప్పడం లేదు. ప్రతి దినము కూడా నువ్వు సిలువను ఎత్తుకోవాలంట. ప్రతి దినము అంటే అనుక్షణము. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ రీతిగా నీ విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావు? ఏ రీతిగా నువ్వు ప్రభునందు విశ్వాసాన్ని కొనసాగిస్తున్నావు? ఈరోజు చాలామంది కూడా
చెప్తున్న మాట ప్రభువును వెంబడించడం చాలా ఈజీ అనుకుంటా ఉన్నారు. ప్రభు మార్గంలో నడవడము అది చాలా సులభతరం అనుకుంటా ఉన్నారు. వాక్యాన్ని ప్రకటించడము చాలా సులభతరం అనుకుంటా ఉన్నారు. దేవుడి గురించిన పాటలు పాడడము చాలా సులభతరం అనుకుంటా ఉన్నారు. కానీ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నీవు ప్రభువును వెంబడింప కోరినప్పుడు నీవు ఆ వెంబడించేటువంటి మనస్సును కలిగి ఉన్నావా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు, నేను కాదు. ప్రభువును నువ్వు వెంబడించాలి అంటే ఆ వెంబడించేటువంటి అర్హత, ప్రభువును వెంబడిస్తున్నప్పుడు నీకున్నటువంటి అర్హత ఉందా? ప్రభువును నీవు వెంబడిస్తున్నప్పుడు ఆయన కనుచూపులో, ఆయన పరిశుద్ధతలో నిలబడే శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తి నీకుందా అని ప్రభు ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. చూడండి ఆ మాట లేఖన భాగంలో లూకా సువార్తలోనే 14వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించినట్లయితే, లూకా సువార్త 14వ అధ్యాయము 27 నుంచి చదువుతాను, ఒకసారి చూసుకురండి. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు ఇష్టడు కానేరడు. మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింప కోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరొక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించడా? శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకొని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఎంత ప్రభు భారం కలిగి మాట సెలవిస్తున్నాడో గమనించండి. ప్రభును వెంబడించడం అంటే ఈరోజు చాలామందికి అదొక ఏదో ఒక చిన్న పని మాదిరి చూస్తూ ఉన్నారు, తేలికపాటిగా. నీలో ఆ శక్తి ఉండాలంట. ఒకడు ఒక గోపురము కట్టించాలనుకున్నాడు అనుకోండి, ఆ గోపురము కట్టించాలంటే, మీకు గోపురం అంటే అర్థమవుతుందో లేదో, ఒక బిల్డింగ్ కట్టించాలి అని అనుకుంటే ఆ వ్యక్తి ఆ బిల్డింగ్కు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సొమ్ము అవసరము, నా దగ్గర ఎంతున్నది, దానికి ఒక 40 లక్షలు ఖర్చు అవుతుంది అనుకోండి ఒక ఇల్లు కట్టడానికి. ఆ 40 లక్షలు ఇతని దగ్గర ఉన్నదా లేదా అని చూసుకుంటాడు కదా. ఒకవేళ ఆ రీతిగా చూసుకోకుండా ప్రారంభించాడు అనుకోండి, 40 లక్షలు అయ్యే ఇల్లు కట్టడానికి తను ప్రారంభించినప్పుడు అతని దగ్గర 15 లక్షలే ఉందనుకోండి, ఇంకా 25 లక్షలు అవసరము. కానీ అతను ఆ 25 లక్షల గురించి ఆలోచించుకోకుండా తన దగ్గర ఉన్న 15 లక్షలతో ఇల్లు కట్ట ప్రారంభించాడు అనుకోండి, ఆ ఇల్లు పూర్తవుతుందా? ఆ పూర్తి కాకుండా మధ్యలో నిలబడిపోతుంది. ఆ మధ్యలో నిలబడిపోయినప్పుడు అనేకులు తను ఎగతాళి చేస్తారు కదా అని ప్రభు అంటూ ఉన్నాడు. ఇతను తన దగ్గర అంత సొమ్ము ఉన్నదో లేదో అని చూసుకోనుకోకుండానే ఆ ఇల్లు కట్టడం ప్రారంభించాడు. ఇప్పుడు మధ్యలో ఆగిపోయింది. అది ఉన్న సొమ్ము అంతా ఖర్చు చేసుకున్నాడు. ఇటు ఇల్లు పూర్తి కాలేదు, ఇటు తన దగ్గర ఉన్నటువంటి సొమ్ము అయిపోయింది. చేతకానప్పుడు, కట్టలేని స్తోమత లేనప్పుడు ఎందుకు ఆ ఇల్లు కట్టడానికి ప్రారంభించాడు అని చాలామంది కూడా అతను చూసి ఎగతాళి చేసేవారుగా ఉన్నారు. మనం కూడా అంతే కదా. ఎవడైనా ఒక పనిని చేస్తూ ఉన్నప్పుడు
ఆ పనిని పూర్తిగా చేయలేకంత శక్తి తనలో లేనప్పుడు మనం కూడా ఎగతాళి చేస్తాం. నీకు ఆ పని చేత కాదు, ఎందుకు మొదలు పెట్టావు అని అంటూ ఉంటాం. ప్రభు ఇక్కడ అదే ఉదాహరణ మనకి ఇస్తూ ఉన్నాడు. చాలామంది ఈరోజు అనేక చోట్ల వారికి శక్తికి లేకపోయినా మందిరాన్ని నడిపించాలనుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఆ అర్హత ఉండదు. పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తూ ఉండరు. వాక్యానుసారమైన బ్రతుకు వాళ్ళకు ఉండదు. ఉండకపోయినప్పటికీ ఏం చేస్తారంటే, మేము కూడా మందిరము నడిపిస్తాము, మేము కూడా ప్రార్థనను ఈ ప్రాంతంలో కొనసాగిస్తామని చాలామంది అనుకుంటారు. నీలో లేని అర్హతను మొదలుపెట్టినప్పుడు అది మధ్యలోనే ఆగిపోతుంది. చాలామంది గ్రహించడం లేదు. అందుకే చాలా చోట్ల చూడండి, మీరు ప్రార్థన పెడతారు, అక్కడ కొనసాగించలేక దాన్ని తీసేస్తారు. ఆరాధనను ఆరంభించడానికి ముందుకు వెళ్తారు శరీర ఉద్రేకతంతో, ఆ పనిని సాగించలేక మధ్యలోనే ఆపేస్తారు. అట్లే విశ్వాస జీవితంలో కూడా ప్రభును వెంబడించడంలో అనేకులు మొదటగా శరీర ఉద్రేకం కలిగిన వారై, నేను కూడా పరిశుద్ధంగా బ్రతకాలి, నేను కూడా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడాలి అన్న ఉద్దేశంతో అనేకులు మొదటగా ముందొచ్చేస్తారు. అయితే వీరు తమ విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించలేక మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు. అనుకున్న పనిని పరిపూర్ణంగా చేయలేరు. ఎంతమంది లేరండి ఈరోజు ప్రభును వెంబడిస్తూ మధ్యలోనే ఆగిపోయిన వారు, ప్రభును వెంబడిస్తూ మధ్యలోనే లోకంలో కలిసిపోయిన వారు. నేను కూడా పరిశుద్ధంగా బ్రతకాలని వచ్చిన వారు అనేకులు వెనుకకు వెళ్ళిపోతున్నారు. అందుకే ప్రభు అన్నాడు, అనేకులు మొదటివారు కడపటి వారు అవుతారన్నాడు. ఎందుకన్నాడో తెలుసునా? చాలామందిలో మొదటగా వారి జీవితాన్ని పరీక్షించుకోకుండా ప్రభును వెంబడిస్తారు. దీన్ని నేనేమంటానంటే శరీర ఉద్రేకత అంట. అంటే ఇతరులను చూసి కొంతమంది ఇదిగో వారు ప్రార్థన వెళ్ళినప్పటి నుంచి బాగుపడినారు, ఆర్థికంగా బాగా సంపాదించుకున్నారని తెలిసినప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, అట్లయితే నేను కూడా వెళ్తా, యేసు ప్రభుని నమ్ముకుంటా, నేను కూడా దీవించబడతా, నేను కూడా ఆశీర్వదించబడతా, ఆ ఉద్దేశంతో వస్తారు ప్రభు సన్నిధిలోకి. కొంతమంది ప్రభు యుద్ధకు వెళ్ళినాక అతనికి అనారోగ్యం బాగైందంటే నేను కూడా ప్రభు యుద్ధకు వెళ్తా, నాకున్న అనారోగ్యం బాగవుతుందని వెళ్తారు. అంటే ఈ రీతిగా మనుషులు ఏం చేస్తున్నారంటే, తాత్కాలికానికి ప్రభువును ప్రేమిస్తూ ఉన్నారు, ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు, ఏదో కొద్ది కాలానికి మాత్రమే. జాగ్రత్త, నువ్వు ప్రభువును వెంబడించాలి అని అనుకున్నప్పుడు పరిపూర్ణంగా ఉండడానికి నువ్వు సిద్ధపడు, పరిపూర్ణంగా బ్రతకడానికి సిద్ధపడు. నీలో అర్హత ఉందా లేదని మొదట చూసుకో. నువ్వు ప్రభువును వెంబడించాలంటే ప్రభు సిలువను ఎత్తుకోమంటున్నాడు కదా. మరి నువ్వు ప్రభువును వెంబడించాలంటే ఏదో లోక సంబంధమైన ఆలోచనలతోనో ఇతరులు చూసో, వారు అట్లున్నారు కదా నేను కూడా వెళ్తాను అనుకోవడము. మరి కొంతమంది అయితే ఏదో గుర్తింపు పొందాలని ప్రభువుని నమ్ముకునే వారు ఉన్నారు. 10 మందిలో నేను కూడా గుర్తింపు పొందాలా అన్న ఉద్దేశంతో కూడా ప్రభువుని నమ్ముకునే వారు ఉన్నారు. మరి కొంతమంది స్టేటస్ కోసం ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నారు, సమాజంలో గౌరవం కోసం. ప్రభువుని నమ్ముకుంటున్నవాడు ప్రభు యొద్ద గౌరవం దొరకాలి అని ఆలోచించాలా. ప్రభువుని నమ్ముకున్నవాడు ప్రభు తనను ఘనపరచ ఈ లోకములో అనేకుల ఎదుట ఉన్నతముగా నిలబెట్టాలి అని ఆలోచించాలా. నువ్వు నీ సిలువను ఎత్తుకోకుండా ప్రభువును వెంబడిస్తే ఎట్లా? అంటే నీలో ఉన్నటువంటి లోక సంబంధమైన వాటన్నిటిని తీసివేసుకోనకుండా, గర్వాన్ని తీసివేసుకోకుండా, పాపమును తీసివేసుకోకుండా, వ్యభిచారమును తీసివేసుకొనుకోకుండా, దొంగతనమును తీసివేసుకొనుకోకుండా, అసూయను తీసివేసుకోకుండా, అల్లరిని తీసివేసుకోకుండా, మత్తతలను తీసివేసుకోకుండా, విగ్రహారాధనను తీసివేసుకొనకుండా, లోక సంబంధమైన వాటన్నిటినీ తీసివేసుకోకుండా, నీలో నుండి వాటిని వెళ్ళగొట్టుకొనకుండా
నీలో వాటిని ఉంచుకొని నేను ప్రభువును వెంబడిస్తున్నానంటే ఏ రీతిగా అయితే అవుతుంది? అందుకే ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించువాడు మొదటగా తన పరిస్థితిని చూసుకోవాలా. నువ్వు ఒక సంఘాన్ని సేవకునిగా ఉండి ఒక సంఘాన్ని స్థాపిస్తున్నావా? అయితే మొదటగా నీ శక్తిని చూసుకోవాలా. నువ్వు అక్కడ నడిపించగలుగుతావా లేదా? నీలో నడిపించలేని శక్తి లేనప్పుడు ఎందుకు నువ్వు ప్రారంభిస్తున్నావు సంఘాన్ని? ఎందుకు మందిరాన్ని ప్రారంభిస్తూ ఉన్నావు? నీకు అర్హత లేదు, నువ్వెందుకని అక్కడ ప్రార్థన ప్రారంభించాలని ఇష్టపడుతున్నావు? మొదటగా నువ్వు చూసుకోవాలా. నేను ఒక 50 కేజీల బరువును ఎత్తగలిగిన వాడిని అనుకోండి, అంత మటుకే నేను చూసుకోవాలి, ఈ బరువు నేను ఎత్తగలుగుతానా లేదా అని చెప్పేసి. నాకు శక్తికి మించి 100 కేజీల బరువు నేను ఎత్తాలి అని అనుకున్నప్పుడు అది నా వల్ల అవుతుందా? ఎప్పటికీ కాదు. ఎందుకంటే నాలో లేని శక్తిని నాకంటే ఎక్కువ బరువు ఉన్న వాటిని ఎత్తాలంటే నా చేత కాదు. ఎందుకంటే నాలో అంత బలము లేదు. అదే రీతిగా నువ్వు ప్రభువును వెంబడించాలనుకున్నప్పుడు నీలో ఉండవలసిన పరిశుద్ధత ఉండాలి, నీలో విశ్వాసం ఉండాలి. ఈ పరిశుద్ధత విశ్వాసము నీలో ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉంటుందో అప్పుడు నువ్వు ప్రభువును వెంబడించాలా. ప్రభు అది అంటున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రభువును వెంబడించాలనుకున్నప్పుడు నీవు ప్రజలలో గుర్తింపు కాదు కావాల్సింది, దేవునిలో గుర్తింపు కావాలి. అదే రీతిగా ఒక ఉదాహరణ ఇచ్చాడు చూడండి. ఒక రాజు ఇంకో రాజుతో యుద్ధం చేస్తూ ఉన్నాడంట. అంటే ఇద్దరు యుద్ధానికి ప్రారంభించారు. అయితే ఒక రాజుకేమో 20,000 సైన్యం ఉన్నారు, ఒక రాజుకేమో 10,000 మంది సైన్యం ఉన్నారు. మొదటగా యుద్ధాన్ని ప్రకటించుకున్నారు. ఒకరు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. యువతలి రాజు యొక్క సైన్యం సిద్ధపడింది, అవతలి రాజు యొక్క సైన్యము సిద్ధపడింది. అయితే ఇద్దరు యుద్ధానికి సిద్ధపడి ఉన్నప్పుడు ఒక రాజు, అనగా తక్కువ సైన్యం ఉన్న రాజుకు తెలిసిందంట, ఆ రాజు దగ్గర 20,000 మంది సైన్యం ఉన్నారు, మన దగ్గర 10,000 మందే ఉన్నారు, మనం అతనితో గెలవలేము అని అన్నప్పుడు, గెలవలేని శక్తి రాజు కలిగి ఉన్నప్పుడు అతనికి రాయబారం పంపాడంట. మేము నీతో యుద్ధము చేయలేము, మేము మీతో చేతులు కలపాలనుకుంటా ఉన్నాము, మేము మీతో యుద్ధం చేసి గెలిచేంత శక్తి మాలో లేదు అని రాయబారం పంపిస్తూ ఉన్నాడంట. అంటే ఏమని? తన్ను తాను తగ్గించుకొని ఓడిపోయాము అన్న స్థితిని ఇంకొక ఎక్కువ బలం ఉన్నటువంటి రాజుకు సెలవిస్తూ ఉన్నాడు. అంటే బలము లేనివాడు బలమున్న వానికి లొంగిపోతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ప్రభు చెప్తున్న మాట ఇదే. నువ్వు ప్రభువును వెంబడించడానికి నీలో అర్హత ఉందా? బాప్తిసం తీసుకున్నావా? అయితే ఆ బాప్తిసము తీసుకున్నప్పుడు, ప్రభువును వెంబడిస్తూ ఉన్నప్పుడు నీవు ఆ అర్హత ఉందా నీకు? లేకపోతే ఇతరులు బాప్తిజం తీసుకుంటున్నారు కదా, బాప్తిజం తీసుకుంటే ఇదిగో వాళ్ళకు సంతానం కలిగింది, బాప్తిజం తీసుకుంటే ఇదిగో వారు బాగా ఆశీర్వదించబడారు, బాప్తిజం తీసుకుంటే అనారోగ్యం బాగైంది, బాప్తిజం తీసుకుంటే వానికి ఉద్యోగం వచ్చింది, బాప్తిజం తీసుకుంటే వానికి వివాహం అయింది, బాప్తిజం తీసుకుంటే వారు ఆశీర్వదించబడ్డారు అని నీవు ఏమైనా ఆ ఆలోచనతో బాప్తిజం తీసుకున్నావా? అది చాలా తప్పు. ప్రభువును వెంబడించేవాడు లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకొని ప్రభువును వెంబడించకూడదు. ఎప్పుడూ కూడా ప్రభువును వెంబడించేవాడు ఎప్పుడూ కూడా ప్రభు వైపు చూడాలి. ఆ పరలోక రాజ్యమును చేరడానికి ప్రభువును వెంబడించాలా. లోక సంబంధమైన వాటిని పొందుకోవడానికి కాదు నువ్వు ప్రభువును వెంబడించవలసింది. ప్రభు అందుకే ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఆయన వెంబడించేవారు ఈరోజు చాలామంది ఉన్నారు. అయితే సిలువనెత్తుకొని వెంబడించేవాడు ప్రభువునకు కావాలి. ఓ చోట మీటింగ్ పెడితే లక్షల మంది కూడుకుంటూ ఉన్నారు. 10 లక్షల మంది, 20 లక్షల మంది, 40 లక్షల మంది కూడుకుంటూ ఉన్నారు.
సంఘము ఆదివారం రోజున చూస్తే సంఘాలలో 200 మంది, 1000 మంది, 20,000 మంది, 30,000 మంది కూడుకుంటా ఉన్నారు. అయితే అనేకులు వెంబడిస్తూ ఉన్నారు. కానీ తల సిలువనెత్తుకుని వెంబడించేవాడు ప్రభు కావాలి. ఈరోజు ప్రభును వెంబడించడం అంటే కేవలం నువ్వు మందిరం వెళ్ళి కూర్చోవడమే కాదు, నీ సిలువ ఎత్తుకోవాలి. ఎప్పుడు ఎత్తుకోమన్నాడు? ప్రతి దినము కూడా సిలువను ఎత్తుకోవాలంట, ప్రతి క్షణము కూడా. మనకు తెలుసు కదా ప్రభు ఆ సిలువలో ఏమి కనుపరిచాడో. ప్రేమను కనపరచలేదా ప్రభు? వారు అంతగా ఆయన శిక్షిస్తూ ఉంటే ఒక మాట అన్నాడు ప్రభు, అయ్యా వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించయ్యా. ఎంత ప్రేమ! ఆ ప్రేమ మనలో కనపడుతుందా? చివరి బొట్టు వరకు రక్తము కార్చాడు మన పాపములు క్షమించడానికి. మరి ఈరోజు మనం ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాము? మన పాపములన్నిటినీ ఆయన తన రక్తంలో కడిగి వేస్తే ఈరోజు తిరిగి వాటినే చేస్తూ ప్రభు యొక్క ఉగ్రతకు గురవుతూ ఉన్నారు. కనుకనే ప్రభు ఇక్కడ అంటూ ఉన్నాడు, చాలామంది వెంబడిస్తున్నారు నన్ను, కానీ తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. చాలామంది నన్ను ఘనపరుస్తూ ఉన్నారు, ఓకే, కానీ వారు తమ సిలువను ఎత్తుకొని నన్ను ఘనపరచాలి. చాలామంది వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, కానీ తమ సిలువను ఎత్తుకొని నన్ను ప్రకటించాలి. ప్రకటించే నేనైనా, వింటున్న మీరైనా, ఎవరమైనా సరే ప్రభు సిలువను ఎత్తుకొని మనము ఆయన వెంబడించే వారంగా ఉండాలి. ఎక్కడ ఉన్నా నువ్వు స్నేహితులతో కలిసి ఉన్నావా? ఓకే, అయితే సిలువను ఎత్తుకొని ఉన్నావా? కాలేజీలో ఉన్నావా? ఓకే, సిలువను ఎత్తుకొని ఉన్నావా? ఒక ఉద్యోగం చేస్తున్నావు, నీ కొలీగ్స్ ఉన్నారు నీ చుట్టూ, వారి మధ్యలో ఉన్నావు, వారి మధ్యలో నువ్వు నీ సిలువను ఎత్తుకొని ఉన్నావా? ప్రభువు నిత్యము నిన్ను హెచ్చరిస్తున్నాడా నీ హృదయంలో? గమనించండి. ప్రభుని వెంబడించడం అంటే ఆషామాష కాదు. ప్రభుని వెంబడించే మార్గము చాలా ఇరుకైంది. ఇది విశాల మార్గము కాదు. ఆ ఇరుకైన మార్గంలో నువ్వు వెంబడించాలి అన్నప్పుడు నీ జీవితం ఏ రీతిగా ఉంది? ఈరోజు ప్రభుని వెంబడించవలసిన నీవు అన్నిటినీ, లోక సంబంధమైన వాటన్నిటినీ విడిచిపెట్టి పరిశుద్ధతను చేతపట్టుకొని నువ్వు వెంబడిస్తున్నావా? చూడండి, మరొక మాట ప్రభు సెలవిస్తూ ఉన్నాడు సిలువను వెంబడించడం అంటే. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకున్నట్లు, పాప శరీరము నిరర్థమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదము. ప్రభు ఎందుకు సిలువను ఎత్తుకొని వెంబడించమన్నాడు ఇప్పుడు అర్థమవుతుందా? రోమీలు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 6వ వచనమును మనం గమనించినైతే ప్రభు సెలవిస్తా, అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలంట? ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువ వేయబడాలంట. మనము పాపమునకు దాసులము కాకున్నట్లు, పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. సిలువ వేయబడినని ఎరగాలి. ప్రభువును వెంబడించకముందు నువ్వు ఏ బ్రతుకునైతే బ్రతికావో, ఏ జీవితానైతే నువ్వు కొనసాగించావో, ఏ అలవాట్లనైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏ క్రియలనైతే నీవు కలిగి ఉన్నావో, ఎలాంటి మనస్తత్వము కలిగి జీవించావో, ఎలాంటి తలంపులు కలిగి నువ్వు జీవిస్తున్నావో,
ప్రభువును వెంబడింపక ముందు ఆ జీవితం అంతా కూడా సిలువ వేయబడాలి. అది సిలువనెత్తుకోవడం అంటే. నువ్వు సిలువనెత్తుకోవడం అంటే నీ ప్రాచీన జీవితం ఇంకా ముగిసిపోవాలి. నూతన జీవితాన్ని నీవు ప్రారంభించబడి ఉండాలి. అది సిలువనెత్తుకోవడం అంటే. ఎక్కడ ఈరోజు సిలువనెత్తుకుంటున్నాం గమనించండి. ఈరోజు నువ్వు విశ్వాసివి అయితే నీ భర్తను నువ్వు ఓర్చుకోలేకపోతా ఉన్నావు, నీ పిల్లలను ఓర్చుకోలేకపోతా ఉన్నావు. ఈరోజు నువ్వు విశ్వాసివే, నీ భార్యను ఓర్చుకోలేకపోతున్నావు, నీ పిల్లలను ఓర్చుకోలేకుండా ఓర్పు లేకుండా పోతుంది నీకు. చిన్న మాటకు పెద్ద మాటకు కుటుంబంలో ఏ రీతిగా ఉందంటే విభేదాలతో నిండిపోయి ఉన్నాయి. ఎక్కడ నీ ప్రాచీన స్వభావం సిలువ వేయబడి ఉంది. ఇరుగు పొరుగు వారితో ఏ రీతిగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. ఇంకానండి సంఘములతో విశ్వాసులతో ఏ రీతిగా ఉన్నావు. ప్రాచీన స్వభావము కలిగి నువ్వు నడుచుకుంటున్నావా? ప్రాచీన స్వభావం ముగిసిపోయిందా? ప్రాచీన స్వభావం ఉన్న కోపము ఇప్పుడు తగ్గిపోయిందా? ప్రాచీన స్వభావంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు ఇప్పుడు తగ్గిపోయాయా? నూతన స్వభావంలోనికి ప్రభువును వెంబడిస్తున్నప్పుడు, ప్రభువును వెంబడించబడక మునుపు ఉన్నటువంటి చెడు తలంపులు ఈరోజు నీకు లేవా? లేకపోతే వాటిని కొనసాగిస్తూ ఉన్నావా? నీ ప్రాచీన స్వభావం సిలువలో నిరర్థకమైపోయింది. అది ఇంకా దాన్ని ముగిసిపోయినట్లే, సిలువ వేయబడింది. బట్ ఏంటంటే చాలామంది ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేదు. చాలామందికి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక దానినే పట్టుకొని కొనసాగుతూ ఉన్నారండి చాలామంది. ఒక అమ్మాయి చక్కగా చదువుకుంటూ ఉన్న సమయంలో తన తోటి క్లాస్మేట్తో పరిచయం అయిందంట. ఇద్దరు కలిసి ఆ 4 years బాగా చదువుకున్నారు. తర్వాత కాలేజ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇక తను ఉద్యోగం చేసుకుంటుంది. తల్లిదండ్రులు ఒక చక్కటి సంబంధం చూశారు. మంచి వరుడు, మంచి ఉద్యోగస్తుడు ఇచ్చి వివాహము చేశారు. ఇద్దరు అన్యోన్య జీవితం చాలా గడుపుతూ ఉన్నారు. బాగా ఇద్దరు మంచి ఉద్యోగస్తులు, చక్కటి ఉద్యోగం చేసుకుంటున్నారు ఇద్దరు. ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు శాలరీ. కుమారుడు పుట్టాడంట. ఇంకంతకంటే సంతోషం ఏముంటుంది? మంచి ఉద్యోగము, కుమారుడు పుట్టాడు, చాలా ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అయితే ఆ భర్తకు దూర ప్రాంతంలో ఉద్యోగం, వేరే దేశంలో ఉద్యోగం వచ్చేసింది. అక్కడికి వెళ్ళిపోయాడంట ఈయన. అక్కడ వెళ్ళి ఉద్యోగం చేసుకుంటే ఈమె ఇక్కడ ఉంది. ఏదో షాపింగ్ వెళ్ళినప్పుడు ఆ కాలేజీలో చదువుతున్నటువంటి అబ్బాయి ఒకసారి కనిపించాడంట. ఇద్దరు అప్పుడు ఎంతో అనన్యతగా ఉన్నారు కదా. చాలా రోజులు కనిపించాలని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకున్నారు. మా ఇంట్లో దగ్గరే రండి అని చెప్పేసి ఆ వ్యక్తిని పిలుచుకొని పోయింది. చక్కగా మాట్లాడుకొని హ్యాపీగా లంచ్ చేశారు. ఒకరి నెంబర్ ఒకరు ఇప్పించుకున్నారు. బాగున్నావు కదా అని వెళ్ళిపోయారు అప్పటికేమో. అయితే ఈ ఫోన్ల ద్వారా మాట్లాడుతూ ఇద్దరి మధ్య ఒక అక్రమ సంబంధం ఏర్పడిందంట. గమనించండి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకోకుండా భర్త ఉన్నాడు కదా, కుమారుడు ఉన్నాడు కదా, చక్కటి జీవితం ఉంది కదా. అయితే ఎప్పుడైతే పాత వాటిని ఈమె ఆ పాత ఫ్రెండును తిరిగి తన జీవితంలోనికి ఎంటర్ చేసుకుందో అది ఉండంగా అక్రమ సంబంధానికి ఏర్పడిందంట. అప్పుడు ఈ వ్యక్తి నాకు హాస్టల్లో జాబ్ ఉందని వెళ్ళిపోయాడు ఫ్రెండు. భర్త ఇంకో చోట ఉన్నాడు. అయితే ఈమెకు భర్త కంటే ఎక్కువ అతని మీదనే ఇష్టం వచ్చేసింది. భర్త ఒక రోజు వచ్చినప్పుడు చెప్పిందంట, మనం ఆస్ట్రేలియాకు వెళ్దాము, అక్కడ జాబ్ ఉందంట, నాకు కూడా జాబ్ ఉంది, బాగుంటుందండి, రండి అని చెప్పిందంట. సరే, ఈయన భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి సరే వెళ్దాం పదా అని చెప్పేసి అక్కడ
ఆమె ఫ్రెండే అక్కడ ఉద్యోగం చూశాడంట. ఈమెకు వెళ్ళింది, జాబ్లో చేరింది. కొద్ది కాలానికి ఆమె భర్త కూడా, నేను కూడా ఇక్కడ జాబ్ మానేస్తాను, నీ దగ్గరికి వస్తాను, ఇద్దరం ఆ దేశంలో ఉందాం, ఆస్ట్రేలియాలో అని చెప్పేసి ఆ భర్త కూడా వచ్చేసాడంట. వచ్చినప్పుడు ఆ భర్త ఆస్ట్రేలియాకు రానప్పుడు అతను సంతోషంగా ఉండిపోయారు, హ్యాపీగా. ఎందుకంటే అడ్డం లేదు కదా, ఎక్కడో దేశము, ఎవరని. అయితే ఎప్పుడైతే భర్త మాట అన్నాడో ఈమెకు భయం వేసింది. మళ్ళీ తను ఆస్ట్రేలియాకు వస్తే నాకు నా స్నేహితుని మధ్యలో అడ్డుగా ఉంటాడేమన్న ఉద్దేశంతో ఆ స్నేహితుతో మాట్లాడి చంపాలని చూశారు. ఇతను ఆస్ట్రేలియాకు వెళ్ళినప్పుడు ముందే పథకం రచించారు. ఆ కారులో వెళ్తుండగా ఆ కారు ఆపి ఏదో షాపింగ్ దిగగానే ఆమె పాత స్నేహితుడు ఒక పెద్ద ఇనుపరాడి తీసుకొని వచ్చి భర్తను తల మీద కొట్టేశాడంట. ఆస్ట్రేలియా దేశం కదా, అక్కడ ఎక్కువ అలర్ట్. కొట్టగానే ఈ వ్యక్తి కింద పడిపోగానే చుట్టూన్న వారు పోలీసులు ఫోన్ చేస్తే వెనకబడే పోలీసులు వచ్చేసరికి ఇతను పారిపోయాడు, చంపనీకి కుదరలేదు. అయితే ఈ దృశ్యం సీసీ కెమెరాలో పడినది. ఎప్పుడైతే ఆ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు, ఎవరో నన్ను ఇట్లా కొట్టారని చెప్పేసి, ఇతనికి అనుమానం రాలేదు భార్య మీద. ఎవరో దొంగలు అనుకున్నాడు, దోపిడీ చేయడానికి వచ్చారేమో అనుకున్నారు. అయితే పోలీసులు ఆ సీసీ కెమెరాను పరిశీలిస్తున్నారు. ఇతను చూస్తే వేరే దేశము, ఈరోజే వచ్చి అంటున్నాడు. మరి ఎవరు ఇతను, ఏమి పరిస్థితి అని కనుగొనడానికి చూశారు. అయితే వీళ్ళు వారి భార్య యొక్క మొబైల్ నెంబర్ను తీసుకొని పోలీసులు దాన్ని పరిశీలన చేస్తుండగా కొత్త నెంబర్ కనిపించింది. ఆ పోలీసులు కనుగొని తన భర్తకు చెప్పారంట, ఇదిగో నిన్ను చంపబోయిన వ్యక్తి మాకు దొరికాడు, నువ్వు స్టేషన్ దగ్గరికి రా అని చెప్పాడంట. తన భార్యతో చెప్పాడంట, ఇట్లా నన్ను చంపిన వ్యక్తి దొరికాడంట, వెళ్దాం రా అని చెప్పేసి. వెళ్తే అక్కడ ఆ వ్యక్తి కూర్చొని ఉన్నాడంట. చూసినప్పుడు ఇతను చూసి ఇతను గుర్తుపట్టావంటే, లేదు నేను గుర్తుపట్టలేదు అని చెప్పాడంట. ఆ కుట్టించుకున్న వ్యక్తి ముఖానికి ఏదో మాస్క్ వేసుకొని ఉన్నప్పుడు. అయితే వీరు అతను వచ్చిన వెహికల్ కార్ నెంబర్ పట్టుకొని అతను చంపబోయిన వ్యక్తిని ఈ రీతిగా పోలీసులు గుర్తించారంట. సరైన సాక్ష్యాలు లేక వెళ్ళిపోయింది. తర్వాత ఇతనికి తెలిసిందంట, తన భార్యనే అతను చంపించడానికి చూస్తూ ఉందని చెప్పేసి. ఆస్ట్రేలియా నుంచి వచ్చేసాడు తన స్వగ్రామానికి. చెప్పాడంటే తన తండ్రితో తన తల్లితో, నన్ను నా భార్యని చంపనీకి చూస్తూ ఉంది, అయితే నేను ఆమెనేమి చేయలేకపోతా ఉన్నాను, ఆమెనేమైనా చేస్తే నా కుమారుడు అనాథ అయిపోతాడు, నేను జైలు పాలైపోతాను, ఎట్లయితే ఆ రీతిగా అవుతుంది అని చెప్పేసి ఇంటికి వచ్చినప్పుడు ఏడ్చి చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారంట, నాన్న వద్దురా ఇంకా వెళ్ళాకు, కాబట్టి నీ భార్యకు విడాకులు ఇద్దాంలే అంటే ఇతను లేదు, నా భార్య అంటే నాకు ఇష్టం, నేను ఇడిచిపెట్టి ఉండలేను, ఒకవేళ నా భార్య చేతిలో నేను చావాలంటే చనిపోతానులే అని చెప్పేసి తన కుమారుని తీసుకొని మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు. అయితే ఈమె ఎంత ప్రేమగా నటిస్తూ ఉందంటే భర్తతో అంత ప్రేమగా నటిస్తూ ఉందంట. వీరు వెళ్ళిన మరుసటి రోజే అన్నంలో విషం కలిపి పెట్టి ఆ యొక్క భర్తను చంపేసింది. ఫోన్ చేసి చెప్పిందంటే అత్త మామలకు, ఇట్లా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడని చెప్పేసి. వీళ్ళకు ముందే చెప్పాడు కదా కుమారుడు అని చెప్పేసి వీళ్ళు ఆస్ట్రేలియాలోనే కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులకు ముందే వీరి మీద అనుమానం ఉంది కాబట్టి పట్టుకొని ఆమె పాత ఫ్రెండ్ను జైల్లో వేశారు. కుమారుడు అనాథ అయిపోయినాడు. ఏమండి, పాత ఫ్రెండ్ వాంతో నీకు అవసరమా? నీ లైఫ్ చక్కగా ఉంది, మంచి ఉద్యోగస్తుడు, నీకు ఉద్యోగం ఉంది, చక్కటి కుమారుడు ఉన్నాడు, ఎంతో భవిష్యత్తు. ఆ భవిష్యత్తును నాశనం చేసుకుంది పాత జీవితాన్ని విడిచిపెట్టలేక. ఈరోజు అనేక మంది యవనస్తురాళ్ళు ఈ రీతిగానే ఉన్నారు. వారి మొబైల్ నెంబర్లలో ఎన్నో బ్లాక్లో నెంబర్లు ఉంటాయి. వీడు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడని చెప్పేసి వారి నెంబర్ బ్లాక్ చేసి ఉంటారు. అయితే మళ్ళా నెంబర్ను అన్బ్లాక్ చేసేస్తారు. శ్రమ పెట్టేవాని చేత ఒకంతని కట్ ఆఫ్ అయిపోయినప్పుడు మళ్ళీ వాడిని జీవితంలోకి ఎందుకు ఆహ్వానిస్తూ ఉన్నావు? నీ జీవితాన్ని, ప్రాచీన స్వభావాన్ని నీవు విడిచిపెట్టాలి. ఈ రీతిగా అనేకులు ఒక వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు కొనసాగించడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావు? దొంగతనాలు మానేశావు,
మరి దొంగతనం చేయడానికి ఎందుకని నువ్వు మళ్ళీ నీ మనసును స్థిరపరచుకుంటున్నావు? గమనించండి. పాపపు జీవితాన్ని విడిచిపెట్టావు, అయితే మళ్ళీ పాపము చేయడానికి ఎందుకని నీ మనసును మళ్ళా నువ్వు దానిని నీ ఆలోచనను పునరుద్ధరించుకుంటున్నావు? ప్రభు సెలవిస్తున్నాడు ఇక్కడ. ప్రభువును వెంబడించడం అంటే ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయబడ్డమే. ఈరోజు ప్రాచీన స్వభావము సిలువ వేయబడి ఉందా నీలో? అయితే నువ్వు ప్రభువును వెంబడించు. నీలో ప్రాచీన స్వభావం సిలువ వేయబడకపోతే మాత్రము దాన్ని సిలువ వేసిన తర్వాతనే ప్రభువును వెంబడించాలి. చూడండి, లేఖన భాగంలో గళితులు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ముగిస్తాను. గళితులు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మనము చూసినట్లయితే అక్కడ ప్రభు అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు. 6:14వ వచనంలో మనం గమనించినట్లయితే, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరం అవునుగాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఎంత గొప్ప మాట గమనించండి. నేను లోకమునకును లోకము నాకును సిలువ వేయబడి ఉన్నాము. ఏ రీతిగా సిలువ వేయబడి ఉన్నామంట? యేసుక్రీస్తు సిలువ యందు తప్ప అతిశయము. ఈరోజు లోకానికి నీకు లోకము సిలువ వేయబడాలా? లోకంలో ఏమున్నదని సెలవిచ్చాడు? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇవి నీలో కనిపించుకోకుండా సిలువ వేయబడాలా. శరీరాశ నీలో కనిపించకూడదు, సిలువ వేయబడాలా. అది లోకానికి నీకు సిలువ వేయబడ్డాం. నేత్రాశ నీలో కనిపించకూడదు, అది నీకు లోకానికి సిలువ వేయబడ్డాం. జీవపుడంబం నీలో కనిపించకూడదు, అది లోకానికి నీకు సిలువ వేయబడ్డాం. ఈరోజు శరీరాశను నువ్వు కలిగి ఉన్నావు, అయితే నువ్వు సిలువ వేయబడలేదు. నేత్రాశ కలిగి ఉన్నావు, అయితే నీవు లోకానికి సిలువ వేయబడలేదు. జీవపుడంబాన్ని కలిగి ఉన్నావు, అయితే నువ్వు లోకానికి సిలువ వేయబడలేదు. శరీరాశ ఎప్పుడైతే నీలో కనిపించదో అప్పుడు నీవు సిలువ వేయబడినావని అర్థం. నేత్రంతో చూసిన ప్రతి దాన్ని నువ్వు ఎప్పుడైతే ఆశించవో అప్పుడు నీవు సిలువ వేయబడ్డావని అర్థం. చాలామంది గమనించండి, నేత్రంలో చూసిన దాన్ని ప్రతి ఒక్క దాన్ని ఆశిస్తూ ఉంటారు. భార్య చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది, మంచి సౌష్ఠ్యము కలిగి ఉంటుంది, అయితే వీని యొక్క కళ్ళు, భర్త యొక్క కళ్ళు పరస్త్రీ మీద ఉంటాయి. భార్య అందంగా ఉన్నప్పటికీ వీడు నేత్రములతో చూస్తున్నప్పుడు ఇంట్లో భార్య దయ్యమైపోయి ఉంటుంది, పొరుగు స్త్రీ ఈయనకి దేవతలా కనిపిస్తూ ఉంటుంది. భార్య ఎంత అందంగా ఉన్నా కూడా వీనికి దయ్యం మాదిరే కనిపిస్తూ ఉంటుంది. పరాయి స్త్రీ వీనికి ఏ రీతిగా కనిపిస్తూ ఉంటుందంటే తన నేత్రాలకు అంత అందంగా ఒక దేవత వలె కనిపిస్తూ ఉంటుంది వీని కళ్ళకు. ఇది శరీరాశ. భర్త అందంగా ఉంటాడు, కానీ భార్యకు పరాయి పురుషుడే అందంగా కనిపిస్తూ ఉంటాడు. భర్తలో లోపాలు చూస్తూ ఉంటారు, భర్త యొక్క మనస్తత్వం చూస్తూ ఉంటారు. పరాయి పురుషుడైన నేత్రాలకు అందంగా కనిపిస్తూ ఉంటాడు. ఇది నేత్రాశ. ఇది నీలో కనిపించకూడదు. గమనించండి, నువ్వు విశ్వాసమైతే ఉన్న దానితో సంతృప్తి చెందాలా. నీ భార్యకున్న అందము చాలు, అది దేవుడు జతపరిచాడు నీ భార్యను నీకు. నీ భర్త నీకు చాలు, నీ జత చేశాడు ఆయన నీకు భర్తను. నువ్వు అందంగా లేడని, పొట్ట ఉందని, బట్టతల ఉందని. గమనించండి, చాలామంది ఈరోజు భర్తలతో సహజీవనం చేస్తున్నప్పటికీ పరాయి పురుషునితో సహజీవనాన్ని కోరుకుంటూ ఉన్నారు. భార్యతో జీవనాన్ని కొనసాగిస్తున్నప్పటికీ పరాయి స్త్రీతో సహజీవనం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు.
కారణం నేత్రాశను అదుపులో పెట్టుకోలేకపోవడం. ఈ నేత్రాశను అదుపులో పెట్టుకున్నప్పుడు నీ భార్య నీకు చాలా అందగత్తెగా కనిపిస్తుంది, నీ భర్త నీకు చాలా అందగాడిగా కనిపిస్తాడు. నీకు నేత్రాశ లేనప్పుడు నీ భర్త నీ మీద ఎంతో ప్రేమ కనిపిస్తుంది, నీ భార్య ప్రేమ నీకు కనిపిస్తుంది. గమనించండి, ఒక వ్యక్తి అంట తన భార్య వండుతున్న వంటలు వస్తాడంట, ఆమె పెట్టిన వంట ఏది తిన్నా కూడా ఏదో ఒక పేరు పెడతా ఉంటాడు. ఏంది వంట ఇట్లుంది, ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదని ఆమె రోజు 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 వేధిస్తూ ఉంటాడంట. అని అంటాడంట, ఇదిగో పక్కింటి పోయి తీసుకొని రాపో, వాళ్ళు ఏం చేశారో అని అంటారంట. వాళ్ళు ఏది పెట్టినా కూడా, ఆ ఇంట్లో ఏది తీసుకొచ్చి పెట్టినా కూడా తినగానే అబ్బా కూర అంటే ఇట్లుండాలా, పప్పు అంటే ఇట్లుండాలా, రసం అంటే ఇట్లుండాలా, ఇది చేయడం అంటే వంటకం అని వాడంట. ఒకరోజు బాగా మంచిగా చికెన్ వండి పెట్టిందంట. భర్త వస్తాడని ఈమె వచ్చాడు. ఏం చేసావంటే, చికెన్ చేశానండి, పలావ్ చేశాను అని చెప్పేసి పెట్టిందంట. పెట్టగానే ఒక ముక్క నోట్లో పెట్టుకున్నాడంట. పెట్టుకోగానే ఏంటిది ఇలాగుంది, దీంట్లో ఉప్పు లేదు, కారం లేదు, ఎట్లా చేసావు ఈ వంటకం అని భార్య మీద ఎగిరాడంట. పోయి పక్క పోయి తీసుకురాపో, వాళ్ళు ఏం చేసుకున్నారన్నాడంట. సరే అని చెప్పేసి ఈమె ముందుగానే కాస్త ఒక పాత్రలో ఆ యొక్క చికెన్ వేసుకొని దాపెట్టుకొని పోయిందంట. బయటికి పోయి కొద్దిసేపు నాకు మళ్ళీ వచ్చింది, అదే చికెన్ తీసుకొని, ఏది ఆమె వండిన చికెనే తీసుకొని వచ్చిందంట. వచ్చి అయ్యా వాళ్ళు కూడా చికెన్ చేసుకున్నారంటే, సరే వేయ్, అది వేయ్ అని అన్నాడంట. అని చెప్పి ఆమె ఆ దాచిపెట్టుకొని తీసుకొని వెళ్ళిన చికెనే తీసుకొని వచ్చి వేసిందంట. వేగానే ముందు ముక్క తిని ఏమన్నాడు, దీంతో కారం లేదు, ఉప్పు లేదు, ఇదొక వంటకమా అని అన్నాడు. ఇదేనా చేసేదన్నాడు. అదే చికెనే ఈమె చాటుగా వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చి వేస్తే దాన్ని నోట్లో పెట్టుకో అంటున్నాడంట. ఇట్లుండాలా వంటకం అంటే, రుచి అంటే ఇది, చికెన్ చేయడం అంటే ఇది, మసాలా వేయడం అంటే ఇది, నువ్వు వేస్తావు ఏంది ఆ రీతిగా చేస్తావు అని చెప్పేసి భార్యతో అంటుంటే భార్య అన్నదంట, ఈ చికెన్ కూడా మందే. ఎవరిదంట? ఈ వంటకం కూడా మందే. నేను వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళలేదు, మన ఇంట్లోనే తీసుకొని వచ్చా, ఎందుకు నా మీద అనవసరంగా నువ్వు ఇట్లా వాగుతున్నావు, బాగున్నావు కూడా అని చెప్పేసి భార్య భర్తను అడుగుతూ ఉందంట. ఈరోజు ఎంతమంది లేరండి, భార్య లోపాలు కనుగొనాలని, ఏదో విధంగా ఆమెను దూషించాలని, భర్తతో ఏ రీతిగానైనా గొడవ పడాలని, చిన్న వాటిలో కూడా తప్పులు వెతికేవారు ఈరోజు లేరంటారా? ప్రియ సహోదరి, నీ భర్తలను తప్పులు వెతుకుతున్నావా లేక ప్రేమను కనపరుస్తూ ఉన్నావా? ప్రియ సహోదరుడా, నీ భార్యలో నీవు ప్రేమను చూస్తున్నావా, ప్రేమిస్తున్నావా? ఈ రీతిగా మనుషులు ఏమైపోయారంటే నేత్రాశలకు లోబడిపోయి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటూ ఉన్నారు. జీవపు డంబం, ఈ డంబం మనుషులలో కనిపించకూడదు. గమనించండి, ఎప్పుడు కూడా ఈ డంబం మనుషులలో ఉంటే మనుషులు చాలా వారి స్థితి దరిద్రులను తీసుకొని వెళ్తారు. అంటే నీలో లేని వాటిని, నీ శక్తి మించిన వాటిని నువ్వు కోరుకోకూడదు. జీవపు డంబాన్ని ఇతరులను చూసి నువ్వు ఆ రీతిగా ప్రవర్తించకూడదు. ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్న రీతిగా ఇతరుల జీవితాన్ని చూసి మనం కూడా అదే లైఫ్ స్టైల్ కొనసాగించాలి అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. నీ స్తోమత ఎంతుందో ఆ స్తోమతకు తగినట్టు నువ్వు జీవించాలా. సిలువ వేయడం అంటే ఊరికే కాదు, ప్రభువును వెంబడించడం అంటే ఏదో తేలికపాటి కాదు. అది ప్రభువును వెంబడించడం అంటే అది చాలా పరిశుద్ధత కూడుకున్న జీవితం. ఈరోజు ప్రభు అందుకే అంటున్నాడు, నువ్వు ప్రభువును వెంబడిస్తున్నట్లయితే నువ్వు సిలువ వేయబడాలి. సిలువ వేయబడినప్పుడే, నీ సిలువ ఎత్తుకున్నప్పుడే నువ్వు ప్రభువును పరిపూర్ణంగా వెంబడించగలుగుతావు. చివరిగా చూడండి లేఖన భాగంలో, అదే గలతీ రాసిన పత్రిక అనే 2వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను,
ఇకను జీవించువాడు నేను గాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ మాటను ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అంటున్నారు చూడండి, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు నువ్వు సిలువ వేయబడి ఉన్నప్పుడు ఆ ప్రభువు నీలో జీవించాలి. జీవిస్తూ ఉన్నాడా? అదే ప్రభువును వెంబడించడం అంటే. ప్రభువును వెంబడించడం అంటే క్రీస్తు నీలో జీవించాలి. ప్రభు భూమి మీద ఆయన శరీరధారియే ఉన్నప్పుడు అనేకుల జీవితాలను ప్రభావితం చేశాడు. శిలువ వేయబడిన తర్వాత ఇప్పటి వరకు కూడా అనేకులు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. వెంబడించడం గొప్పతనమే, అయితే క్రీస్తు మనలో జీవించడమే ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు వారు మనలో జీవించాలి. యేసుక్రీస్తు మనలో జీవించాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ప్రభు కలిగి ఉన్న ప్రేమను కలిగి ఉండాలి, ప్రభు కలిగి ఉన్న పరిశుద్ధతను కలిగి ఉండాలి, ప్రభు కలిగి ఉన్నటువంటి క్షమాపణ మనం కలిగి ఉండాలి, ప్రభు కలిగి ఉన్నటువంటి నీతిని కలిగి ఉండాలి. వీటన్నిటిని కలిగి ఉన్నప్పుడే ప్రభువును మనం వెంబడించగలుగుతాం. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నీ దగ్గర 1000 రూపాయల బైబిల్ ఉండవచ్చు, నువ్వు ఆ బైబిల్ పట్టుకొని వెళ్ళవచ్చు. నీ దగ్గర 2000 బైబిల్, 10,000 బైబిల్, 1,00,000 రూపాయల బైబిల్, 1,00,00,000 రూపాయల బైబిల్, పరిశుద్ధ గ్రంథం ఉండవచ్చు. లేకపోతే నీ మెడలో బంగారు సిలువ ఉండవచ్చు, నీ చేతికి సిలువ ఉండవచ్చు, బంగారు సిలువ. వాటిని వేసుకున్నంత మాత్రాన నువ్వు ప్రభువును వెంబడించడం లేదు. ప్రభువును వెంబడించడం అంటే క్రీస్తు నీలో జీవించినప్పుడే నువ్వు ప్రభువును వెంబడిస్తున్నావని అర్థం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చిన రీతిగా ప్రభువును వెంబడించేటప్పుడు ప్రతిదినము కూడా మనము మన శిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడిద్దాం. దేవుడి యొక్క వాక్యంను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.